సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్. ముందుగా సాయినాథులకు సాష్టాంగ నమస్కారాలు తెలుపుకుంటూ, మనకి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఐఎస్ఎస్ బిఎస్టి వ్యవస్థాపకులు అందరికి, ప్రతి ఒక్కళ్ళకి, అలాగే జూమ్ లో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ రోజు మనకి హైమా భాస్కర్ గారు మనకి సత్సంగం అంటే గురుభక్తి గురించి మనకి తెలపటానికి వచ్చారు. వారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మ గురించి కొంచెం తెలుసుకుందాం. వారు హైదరాబాద్ వాస్తవ్యురాలు. వారు 30 ఏళ్ల వయసు వరకు షిరిడీ సాయి అంటే ఏంటో తెలియదు అని అంటారు. కానీ ముందే తెలిసి ఉంటుంది, కాకపోతే అప్పటి వరకు చూడలేదు అంతే బాబాని. వారు అంతేకాకుండా అమ్మవారి పూజ చేయాలంటే దసరాల్లో గురువు ఉండాలని వారికి బ్రాహ్మణులు చెప్పడం జరుగుతుంది. అయితే ఒకసారి పారాయణ చేస్తారు, వారికి చాలా నచ్చుతుంది పారాయణ. అప్పుడు అమ్మవారి పటం ముందు కూర్చుని పూజ పూజ చేయాలనుంది, బాబాని నా గురువుగా భావిస్తాను అని అనుకోగానే అమ్మవారి పటం నుంచి ఒక పువ్వు రాలి పడుతుంది. అది అప్పుడు వారికి చాలా ఆనందం కలిగి, అమ్మ గురువు దొరికారు అని ఎంతో సంతోషంతో వారు ఇదవక అవకుండానే కాకతయ్యాలంగా పక్కింట్లో విమలా శర్మ గారు ఉండటం, వారు ఎన్ బాబా భజనలు, ప్రసంగం అన్ని చేస్తూ ఉండేవారు. అది బాబా అనుగ్రహంగా వారు భావించి అప్పటి నుంచి విమలా శర్మ గారిని వారు వదలలేదు. సాయి సచ్చరిత్ర, ఏకనాథ భాగవతం పారాయణాలు విమలా శర్మ గారి ఇంట్లో నిరంతరం జరుగుతూ ఉండేవి. అయితే విమలా శర్మ గారి వారు చేస్తున్న ఈ సత్సంగాలు వాటిని చాలా ఇష్టపడటం వలన అవి ప్రభావితం అయ్యి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ప్రతి గురువారం సత్సంగం చేసేవారు. కొన్ని సంవత్సరాలు అలా జరిగాయి. సాయి గ్రంథపారాయణ సప్తాహాలు 7 రోజులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కంటిన్యూస్ గా జరుగుతూ ఉండే. అయితే ఒకసారి సాయి అనుగ్రహంతో రాత్రి పగలు కంటిన్యూస్ గా 30 మంది భక్తులతో కలిసి సాయి గ్రంథాలు చదవటం, ఇలా ఎంతో పారాయణ చేయటం చాలా చాలా ఆనందం అని చెప్తారు అమ్మ. ఆ బాబా గారి దయతో పౌర్ణమి రోజున కవితలు రాయటం, ఇలా ఇప్పటి వరకు ఆ రోజు మాత్రమే స్ఫురిస్తూ ఉంటుంది అంటారు. విమలా శర్మ గారి నిర్యాణం తర్వాత ఆవిడ గురించి విమల చరిత, ఇది ఉన్న పుస్తకము, విమల చరిత ఎవరికన్నా కావాలన్నా కూడా అది అవైలబుల్ గా ఉంది. కావాలన్న వాళ్ళు మెసేజ్ కూడా చెయ్యొచ్చు. బాబా తత్వం గురించి బాబా దయతో పుస్తకం రాయటం జరుగుతుంది. లైవ్ గురువుగా విమల గారికి శ్రీరామ్ సార్ అని ఒక మహనీయుని అనుగ్రహం కలుగుతుంది. విమల గారికి ఒక చిన్న బాబు షిరిడీలో కనిపించి, ఇప్పటి నుంచి శ్రీరామ్ సారు నీ గురువు, నీ భావించి ఆయన సేవ చేసుకో అని చెప్తారు. ఆ బాబు బాబా పటం చూపించి ఈయనే నాకు చెప్పింది అని కూడా చెప్తారు. అనగానే విమల గారి ఆనందానికి అవధులుండవు. మేమందరం కూడా శ్రీరామ్ సార్ షిరిడి సాయి స్వరూపంగా భావించడం జరిగింది. సాయి సచ్చరిత్ర భక్తితో అనేక సార్లు పారాయణ చేయటం వల్ల ఎన్నో గ్రంథాలు వాటంతట అవే అర్థం అవటం, ఆత్మజ్ఞానం గురించి అవగాహన వచ్చిందంటారు అమ్మ. ఆ జ్ఞానంతో గుళ్ళల్లో ప్రవచనాలు, ఏకనాథ భావతం గురించి చెప్పే అదృష్టం కూడా కలిగింది అంటారు అమ్మ. సాయి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని మరీ 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 చెప్తారు. ఇంత చక్కగా మనకి ఈ రోజు సాయినాథుల యొక్క గురుభక్తిని గురించి చెప్పడానికి వచ్చిన అమ్మకి నమస్కారాలు తెలుపుకుంటూ మొదలు పెట్టినా.
నమస్కారం అందరికీ, సాయి భక్తులకు. నా పేరు హైమావతి, హైదరాబాద్ వాస్తవ్యురాలిని. విమల గారి గురించి ఆల్రెడీ సుచిత్ర గారు చెప్పారు కాబట్టి విమల గారికి, శ్రీరామ్ సార్కి కూడా నమస్కారములు చెప్తూ ఈ సత్సంగం మొదలు పెట్టుకుందాం. మాలా కమండలు ధర కరపద్మ యుగ్మే మధ్యస్థ పాణియుగలే ఢమరు త్రిశూలే యస్యస్త్ర ఊర్ధ్వ కరయో శుభశంఖ చక్రే ధ్యాయేత్తమ త్రివరదం భుజషడ్గయుక్తం దత్తాత్రేయ శివం శాంతం ఇంద్రనీల నిభం ప్రభుం ఆత్మమాయారతం దేవమవధూతం దిగంబరం భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధర విభుం చతుర్బాహుముదారంగం దత్తాత్రేయం నమామ్యహం. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తిమూలం గురోకృపాః. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. మనం హిందూ ధర్మం ప్రకారం మన భారతదేశంలో గురువు అనే పదానికి ఒక విశిష్ట స్థానం ఉంది. అందరూ గురువు అంటే చదువుకునే విద్యార్థులకి చదువు చెప్పడమే కాకుండా ఆత్మబోధ, వాల్యూస్, ఇప్పుడు కాలంలో చెప్పాలంటే మోరల్ వాల్యూస్, భగవంతుని గురించిన భక్తి, ఇవన్నీ కూడా బోధించడానికి ఎన్నో అవతారాల్లో, ఎంతో విశిష్టమైన అవతారాలతో వస్తున్నారు మహాత్ములు. అయితే అందుకే పూర్వం నుంచి గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మయ శ్రీ గురవే నమః. ఆబాల గోపాలం, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన ఇండియాలో ఈ శ్లోకాన్ని చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటారు. ఇది ఎంత గొప్పది అనేది మీకు నేను చిన్నగా వివరిస్తాను. దత్తాత్రేయ అవతారం ఎందుకండి గురువులందరినీ దత్తాత్రేయతో పోలుస్తారు అని ఒక క్వశ్చన్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు 3 అవతార కార్యక్రమాల కోసం ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో, పరబ్రహ్మ స్వరూపం అంటే మనకెప్పుడు ఒక్కటి గుర్తు రావాలండి. ఏమిటంటే ఒక నిరాకార స్వరూపం, కాంతి పుంజం, కోటి సూర్య సమప్రభ అంటారు చూడండి. ఆ విశ్వరూపం ధరించిన విష్ణుమూర్తి యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది నిరాకారము, కాంతి. మనం ఆ దేవుని విశ్వరూపాన్ని అంతని, అన్ని భువనాలు, అన్ని అవతారాల్ని కలిపి ఒకటిగా చూసే అది ఒక కాంతి పుంజం, ఒక మహాశక్తి, శక్తి కన్నా ఎక్కువ. అలాంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఈ దత్తాత్రేయ స్వరూపంగా మరి ఎందుకు ముగ్గురిని చెప్పారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి సృష్టి, స్థితి, లయకారకులు. వాళ్ళ ముగ్గురిని కలిపి ఒక రూపంగా చెప్పడంలో అర్థం ఇప్పుడు నేను చెప్పిన ఏ నిరాకార పరబ్రహ్మం అయితే ఉందో అదే స్వరూపం దత్తాత్రేయులుగా వచ్చింది. ఆ దత్తాత్రేయులు అత్రి అనసూయ బిడ్డగా పుట్టమంటే ముగ్గురు కలిపి ఒక బిడ్డగా పుట్టడంలో ఉన్న పరమార్థం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే. తానే ఎన్నో అవతారాలలో పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని, స్థితిని, మనలో ఆ శక్తి ఉంది ఆత్మస్వరూపంగా. అయితే మనం అది గుర్తించలేము కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి ఎన్నో అవతారాలుగా ఈ రోజు వరకు ఎన్నో అవతారాలుగా వచ్చి గురు స్వరూపంగా మనకి బోధిస్తున్నారు. అందుకు దత్తాత్రేయుల్ని గురు స్వరూపంగానే చెప్తారు. కాబట్టి ఇప్పుడు మనకందరికి అర్థమయ్యేది ఏమిటంటే దత్తాత్రేయ స్వరూపం అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉందో అందులో 3 ఉన్నాయి. సృష్టి, స్థితి, లయకారకాలైన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు. ఆ 3 ఒక్క రూపంగా పరబ్రహ్మ స్వరూపంగా వచ్చిన దత్తాత్రేయులు. అలాంటి దత్తాత్రేయ స్వరూపమే సాయిబాబా అని మనకందరికీ తెలుసు. ఎన్నో అనుభవాలు, ఎంతమందికో దత్తాత్రేయ స్వరూపంగా సాయిబాబా, ఆ పరంపర, అవన్నీ మనకి తెలుసు. శ్రీపాద వల్లభులు, నృసింహ సరస్వతి, అక్కల్కోట స్వామి, వీళ్ళందరూ కూడా పరంపరగా మాణిక్య ప్రభుదేవు ఇలా పరంపరగా వస్తున్నారు. అందులో సద్గురు సాయినాథ్ మన అదృష్టంగా అలాంటి దత్తాత్రేయ స్వరూపం బాబా అనేది మనం ముందు తెలుసుకోవాల్సినది.
ఏదో దత్తాత్రేయ స్వరూపం, ఆ బ్రహ్మ విష్ణు పరమేశ్వరుట అనుకుంటే మనకేమర్థం అవుతుంది? అది అర్థం కాదు ఎప్పటికీ. కానీ మనం తర్కించుకుని ఏమిటి దీని అర్థం అని గనక తెలుసుకుంటే పరబ్రహ్మ స్వరూపమే దత్తాత్రేయులుగా, ఒక గురు స్వరూపంగా ఆ దత్తాత్రేయులే రాముడు, కృష్ణుడు, ఏ స్వరూపాలైనా ఏ అవతారాలైనా అక్కడి నుంచి వచ్చినవే. దాన్నే ఆ చైతన్యంగా అమ్మవారిగా చెప్పుకుంటారు. ఆ చైతన్యంలో కూడా అమ్మవారిగా చెప్పుకునే చైతన్యంలో కరాంగుళ నఖోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారి గోళ్ళల్లో గోరు నుంచి దశ అవతారాలు పుట్టాయిట. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి వస్తున్న అవతారాలు ఇవి. ఆ రాముడు గాని కృష్ణుడు గాని ఎవరైనా గాని రూపాలు ధరించి భూమికి వచ్చి మనుషులని ఉద్ధరించడానికి అదే అవతారంగా బాబా కూడా వచ్చారు. అయితే ఈ ఉద్ధరించడం అనేది ఎందుకు అనే దానికి చిన్న ప్రయత్నం చేస్తాను. అపరిమితమైన శక్తి కలిగిన భగవంతుణ్ణి, అనంతమైన శక్తులతో కూడిన భగవంతుణ్ణి మనం తెలుసుకోవడం అసాధ్యం అండి. అసలు మన మేధస్సుకి అందదు అలాంటి శక్తి అది. అలా రాముడంటే ఓహో ఆయన జన్మ వచ్చింది, ఆయన యొక్క చరిత్రను వింటున్నాం, రాముడు అంటే ఏమిటో తెలుస్తోంది. కానీ ఎక్కడి నుంచి ఈ మూలం ఏదైతే ఉందో అది మనకి అర్థం అవడం అనేది అసాధ్యం, మన మేధస్సుకి అందనది. కాబట్టి అయితే ఒక్కటి పరమాత్ముడి దయతో చేసిన పని ఏమిటంటే ఆయనే ఆత్మస్వరూపంగా మనలో ఉన్నాడు. కాబట్టి అప్పుడు మబ్బులతో సూర్యుడు మూసిపోయి ఉంటే సూర్యుడు కనిపించడు, మబ్బులు తొలగిపోగానే కనిపిస్తాడు. ఎందుకంటే ఈ విషయం మనం ఎక్కువగా లోక వ్యవహారాల్లో ఆనందపడిపోతూ ఉంటాం. పుట్టుక నుంచి అమ్మ, నాన్న, భర్త, పిల్లలు, ఈ సంసారం, ఈ లౌకిక విషయాలు, ఆనందాలు, ఇవే సత్యం అనుకుంటున్నాం, నిత్యం అనుకుంటున్నాం. ఇవి నిజమే, ఇవన్నీ ఉన్నాయి సృష్టిలో. కానీ ఇంతకి మించినది ఒకటి ఉంది అనేది మనం ఎలా, ఈ పైగా పంచేంద్రియాలు, మనకున్న ఇంద్రియాలు, పంచేంద్రియాలు, మనస్సు, ఇవి బాగా పనిచేస్తాయండి. పనిచేసి ఏం చేస్తున్నాయి? ఇదే సత్యం. మనం మన జీవితం, మనం ఒక పరిమితిలో పంజరంలో చిలకలాగా మన సంసారం, మన పిల్లలు, మన ఒక్క సమాజం కాబట్టి సమాజంలో బతుకుతాం, కానీ ఒక పరిమితితో గీసుకుని బతుకుతున్నాం. దీనివల్ల నిజమైన ఆనందం రాదు. సుఖాలు దుఃఖాలు, పిల్లలు ఏడిస్తే మనం ఏడుస్తాం, మనం ఎవరికైనా దుఃఖం కలిగితే మనకి దుఃఖం, అదే పక్కింటి వాళ్ళకి దుఃఖం కలిగితే మనకు కలగదు. అంటే అంత పరిమితిలో మనం ఉండిపోయాం. అలాంటి పరిమితి మాయ వల్ల వస్తుంది. ఆ మాయ పంచేంద్రియాలు అవి మనం ఏదైతే లోబడి ఉంటున్నామో అది మనస్సు అటువైపు పంచేంద్రియాల్లో చిక్కుకుని మనస్సు యొక్క సరి అయిన తోవ మనకి కనిపించట్లేదు. అదే ఈ విధంగా చెప్పుకోవడం. ఎప్పుడైతే మనం లౌకిక వ్యవహారాల్లో పూర్తిగా మునిగిపోయి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఇదే సత్యం అనుకుంటున్నామో అప్పుడు ఈ సూర్యుని తేజస్సు ఏదైతే ఉందో మూసుకుపోతుంది, మనలో ఉన్న ఆత్మస్వరూపం మూసుకుపోతుంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? అయితే ఎక్కడో మనకి ఒక బాధ వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఏమన్నా పక్క వాళ్ళకి చెప్పి బాధపడచ్చు కదా, ఇంకెవరికో చెప్పి బాధపడచ్చుగా. మనం దీనికి పరిష్కారం ఎవరి దగ్గర వెతుకుతున్నాం? ఈ ఎవరి మీద, ఈ మానవుల మీద మనకి నమ్మకం లేదు. ఎక్కడైతే గురువు అంటున్నారో ఎవరో చెప్తారు, ఒక గురువో ఒక దైవమో చెప్పగానే మనం నమ్ముతున్నాం. ఎలా నమ్ముతున్నాం? అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ థాట్ అంటే మనస్సుకి తెలుసు ఒక దివ్యశక్తి మనలో ఉంది ఆత్మస్వరూపంగా, అదే చెప్తోంది మనకి, ఇది విను, ఇలా చెయ్యి, నీకు ఆనందం కలుగుతుంది. మొదట కోరికలతోనే వస్తారండి, అందులో తప్పు లేదు. ఎందుకంటే మనకి ఏ దారి తెలియదు, మనకి దుఃఖం సుఖం ఇవి రెండే తెలుసు. ఈ తెలిసినప్పుడు దుఃఖం కలిగితే భరించలేక అమ్మా అని ఆర్తిగా పెడుతున్నాం దేవుడి దగ్గరికి, గురువు దగ్గరికి. సో ఇది మొదటి అంటే ఎప్పుడు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకే ఉండిపోకూడదు కదా. మనం భక్తి భగవంతుడు మనకి ఇస్తున్నది మనకు అనుభూతం అయినప్పుడు, అనుభవం అయినప్పుడు, ఓహో బాబా నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటారా, ఇంకా నాకు భయం ఏమిటి అనుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే భగవంతుడు ఆత్మస్వరూపంగా మనలో ఉన్నాడు కాబట్టి ఆ స్వామి అనుగ్రహంతో మనం ఆనంద స్థితిని పొందవచ్చు. అంటే మనలోనే మహాశక్తి దాగి ఉంది. కానీ పంచేంద్రియాలు మనసు చేసే ప్రలోభంతో లౌకిక నిందాలు తదాత్మత పొంది లౌకిక ఆనందాలతో ఆత్మశక్తిని తెలుసుకోలేకపోతున్నాను. నేను గురువు ఎందుకు చెప్తున్నా అంటే గురువు అవసరం ఎందుకో చెప్తున్నాను. ఇది ఇంకా మనసు హెచ్చరిస్తూనే ఉంటుంది.
పరమ లౌకికులు దాన్ని పెడచావని పెడతారు. మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. అతీతమైనది ఒకటి ఉందని కూడా మన మనస్సుకి అనిపిస్తుంది. కానీ పరమలౌకికం, స్వార్థం ఇవన్నీ మనని గుర్తించనియ్యవు. అయితే వాళ్ళ ఆత్మబోధని వినరు. మనస్సు కళ్ళం లేని గుర్రం లాంటిది. గుర్రం మనసు ఎటంటే అచ్చిపోతుందండి. ఎంత భయంకరమైన ఆలోచనలు వస్తాయి. నేను ఇంత భక్తురాలని అనుకుంటాను, కానీ ఒక్కొక్కసారి ఆ మనసుకి భయంకరమైన ఆలోచనలు వస్తాయి. ఇది విమల గారే చెప్పారు. శ్రీరామ్ సార్ని అడిగారు, ఏంటి సార్ నేను ఎప్పుడూ బాబా ధ్యానంలో ఉంటాను, కానీ నాకు కూడా వికృతమైన ఆలోచనలు, భయంకరమైన ఆలోచనలు వస్తాయి, ఎందుకు ఇలా జరుగుతుందంటే అదే మాయమ్మ. మాయ తన పని తను చేస్తూ ఉంటుంది. విజ్ఞతతో మనం మార్గాన్ని మళ్ళించుకుంటూ ఉండాలి. ఇది మన జీవితం అంతా చేయాల్సిందే. బాబాయే చెప్పారు, మాయ నన్నే ఏడిపిస్తుంది మీరెంతని. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి, నిగ్రహించి మన దారికి తెచ్చుకోవాలి. మాయ పరిగెత్తే మనసు నిగ్రహించి ప్రతి దాంట్లో భగవంతుని దర్శించే. ఇప్పుడు మాయని మనం నిగ్రహించలేము, కానీ గురువు ద్వారా నిగ్రహించి ఎక్కడి వరకు వెళ్ళాలట? మనసుని ప్రతి జీవిలో ప్రతి దాంట్లో భగవంతుని చూడగలిగే ప్రజ్ఞ అది ఆయన మాత్రమే ఇవ్వగలరు. సాక్షాత్తు షిరిడి సాయిబాబా పరమ గురువు ఆయన మాత్రమే ఇవ్వగలరు. అంత శక్తి ఆయనకుంది. మనం ప్రస్తుతం కోరికలతో మొదలు పెడతాం ఆయన్ని. మన మనస్సుకి ఒక స్థితి చిక్కాక ఆయన మనకి పాఠాలు నేర్పడం మొదలెడతారు. అంతవరకు ప్రేమతో మనకేం కావాలో అన్ని ఇస్తారు. అది మనకు అనుభవం అవుతుంది, ఆయనే ఇచ్చారు అని మనకు తెలిసాక ఇది కాదమ్మా, ఇంకా ఆనందం ఉంది, నీకు చూపిస్తాను దా నాతో అని ప్రేమగా పిలిచి ఎన్నో అనుభవాలతో చివరి స్టేజ్ ఏమిటంటే ఆయన అందరిలో భగవంతుని చూపిస్తారు, అంతా సాయిమయం చేస్తారు. అలాంటి స్థితి కావాలని ఆ గురువుని కోరుకోవాలి. అదే మన జన్మకి సార్థకత. అయితే గురువుని ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, గురువుని మనం పూజ చేసేసి కొబ్బరికాయలు కొట్టేసి కోరికలు తీరాక నిజంగానే ఒక ఆనంద స్థితి వస్తుంది. గురువు మనని భగవంతుడు చూపించేస్తాడు మనకు అనుకుంటాం. ఎప్పుడు భగవత్ సాక్షాత్కారం ఏ గురువులు కూడా ఇలాగా ఏదో హస్తం ప్రసాదించి ఇచ్చేరు. ఎందుకంటే గురువు కేవలం అనుభూతి చెందడం అనేది మనలో ఉంది. ఈ అనుభూతి ఎలా చెందుతాం? ఆయన మనకి చెప్తారు, ఇది చెయ్యండి మీకు అనుభూతి వస్తుంది అనే విషయం గురువు మార్గదర్శిగా మనకి చెప్తారు. ఇప్పుడు మహర్షులకు సాక్షాత్కరించి భగవంతుడు మనకు సాక్షాత్కరించాలంటే అనుభూతి చెందాల్సిందే. ఎలా అనుభూతి చెందాలంటే ఊరికే వచ్చేయవు ఏవి. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు సాయి భక్తులు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే వారి బోధనలని విని మనస్ఫూర్తిగా ఆచరించగలిగితే కష్టమైనవి కాదు, చాలా సులభమైన రీతిలో ఆయన ఎంతో ప్రేమతో మనకి చెప్పారు సులభమైన మార్గాలు. మీరు ఏదో రాత్రి పగలు పూజలు చేసేసి పారాయణలు చేసేయమని కాదు చెప్పింది. ఆయన కొన్ని మనకు వాక్యాలు చెప్పారు. ఆ వాక్యాలని మనం పట్టుకుని, చాలా సులభమైనవి ఉంటాయండి మహాత్ములు చెప్పేవి. మనం గ్రాంధికంగా ఎక్కడెక్కడో ఏవో ఆలోచించి దానికి కఠినతరంగా మనం చేసుకుంటాం. కానీ భగవంతుడు మాత్రం చాలా సులభమైన రీతిలో మనకి బోధనలు చేస్తారు. అవే ఆచరించాలి, వేరే మార్గం లేదు. భగవంతుని చేరాలన్నా, బాబాని మనం అనుభూతి పొందాలన్నా ఆయన పాదాలు పట్టుకోవడం వల్ల అన్నీ వచ్చేయవు. పదాలు, ఆయన చెప్పిన వాక్యాలు, ఆయన చెప్పిన బోధలు అన్నీ మనం సాధ్యమైనంత మటుకి మానవులం మనసు పక్కకు వెడుతున్నా తెచ్చుకుంటూ కొన్నైనా ఆచరించగలిగితే మిగతా ఆయనే మన చేత ఆచరింపజేస్తారు. ఒక అడుగు మనం వేస్తే 4 అడుగులు ఆయన వేసి మన ఉద్ధరిస్తారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయాలి, మానవ ప్రయత్నం అని అందుకే అంటారు. ఇంకా పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఎన్నో వచ్చాయి. సత్యయుగం, ఎందుకు యుగాలు వచ్చాయి? యుగాలను బట్టి ఆయా గురువులు, ఆయా మహాత్ములు, అప్పుడప్పుడు వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయి. ఇలా యుగాలన్నీ గడిచి కలియుగం వచ్చింది. కలియుగంలో కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ మనుషుల యొక్క ప్రవృత్తి మారిపోతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం అందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే గురువులు మహాత్ముల బోధనల విధానం మారచ్చు. అంటే పూర్వం సత్యయుగంలో కేవలం తపస్సు, యాగాలు అవి రాముడి యుగంలో, కృష్ణుడి యుగంలో
బోధనలు ఆయన మంచి చెడు 4 పాదాలు 3 పాదాలు 2 పాదాలు ఒక పాదానికి కలియుగంలో వచ్చింది. నామస్మరణ చాలు అని అంటారు కదా. సో విధానం మారవచ్చు కానీ సత్యం ఒకటే. ఏమిటో చెప్పనండి ఆ సత్యం. ప్రకృతి నియమాలు మారవు. ప్రకృతి ఉంది, భూమిలో ఉన్న ప్రకృతి, అగ్ని, వాయువు ఇవన్నీ ఎక్కడైనా మారుతున్నాయండి? సూర్యుడు ఉదయించడం మానుతున్నాడా? ఈ ప్రకృతి నియమాలు ఏవి మారవు. ఆత్మస్వరూప స్థితి మారదు. మనలో ఉన్న ఆత్మ అందరం ఒకటే అని చెప్పడానికి నేను 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 ప్రతి ఒక్కరిలో ఉన్న నేను ఒకటి. ఏమిటి అది? ఒకటే, అదే ఆత్మస్వరూపం. కాబట్టి ఇలాంటివి ఏవి మారవు. కాలస్థితులు మారచ్చు. ఇప్పటి ఆధునిక యుగంలో మానవుల నడవడికని శతసహస్రం తేడా ఉంది. ఒకప్పుడు మనుషులకి ఇప్పటికి ఆత్మశక్తి గాని లోపల ఉన్న స్వభావం గాని చాలా మార్పులు వచ్చాయి. మన నుంచి మనం ఆశ్చర్యపోవట్లేదు తరం ఎలా మారుతుందో. మన నుంచి మన పిల్లలు చాలా మార్పు ఉంది. అక్కడి నుంచి ఇంకా పిల్లలకి ఇంకా మార్పు వస్తుంది. ఇది కలియుగ స్వభావం. కాబట్టి ఇలాంటి సత్యాన్ని, ప్రకృతి మూలాలను మర్చిపోకూడదు, విడవకూడదు. ప్రకృతి మూలాలని గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో సాధ్యమైనంత మట్టికి నిరాడంబర జీవితాన్ని, అంటే అన్ని వదిలేయమని కాదు, మనస్సుతో నిరాడంబరంగా ఉండడం, జీవించగలగడం. అది జీవించడం అంటే ఏమి వద్దని కాదు, ఎలా ఉన్నా ఉండగలం అనే శక్తి. డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, మేడలో ఉన్నా గుడిసెలో ఉన్నా మన మనస్థితిని ఒకలా పెట్టుకోవడమే నిరాడంబరం అంటే. అంతేగాని అవన్నీ మానేయండి, పేదరికమే చాలా గొప్పది, ఇవన్నీ ఇప్పుడు నడవవు. ఇప్పుడున్న ఈ కలియుగంలో ఇప్పుడున్న దాంట్లో కాదు. మనం అర్థం చేసుకోవడంలో చాలా రకాలు. అప్పుడే ఆనందం మన సొంతం అవుతుంది. ఇక్కడ గురువు ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ గురు పరంపర అనేది అనాది నుండి వస్తుంది. సో గురువు ఎక్కడి నుంచి వస్తున్నారో చెప్తాను. దక్షిణామూర్తి, సాక్షాత్తు శివుడు ఒక గురు స్వరూపంగా దక్షిణామూర్తిగా వచ్చారు. తర్వాత దత్తాత్రేయుడిగా, నారదుడు మహాగురువు, వ్యాసుడు, శుకుడు, ఆంజనేయ స్వామి. శుకుడు భాగవతాన్ని ఇచ్చాడు మనకి. ఆంజనేయ స్వామి అసలు ఇంకా అలాంటి గురువు ఉంటారండి? ఎంత నిరాడంబరి. ఇప్పుడు సాయినాథుడిని మనం ఎంత అనుకుంటాం, ఆయన ప్రేమ తప్ప ఆయనకి ఇంకో తత్వం ఉందా? అలాంటి గురువులు అనమాట. శంకరాచార్యులు, స్వామి యోగానంద, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, కంచి స్వామి, చంద్రశేఖర సరస్వతి, వీళ్ళందరూ ఆయన నడిచే శివుడు అంటారు. అలాగే షిరిడి సాయిబాబా కూడా వీళ్ళందరూ అవతారాలు. ఒక్కొక్క ఎవరి మనస్థితిని బట్టి వాళ్ళకి ఆ గురువులు. అందరి గురుతత్వం ఒకటే, మన గమ్యం ఒకటే. ఇదొక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు సాయి సచ్చరిత ఎంత గొప్ప గ్రంథమో చెప్తాను. మీరు ఆ బుక్ చూసారో లేదో కానీ, ఇది సాయి సచ్చరిత బుక్ దబోల్కర్ రాసినది అనమాట. దీన్ని మణి అని ఒక ఆవిడ మూల గ్రంథంగా ఇది చేసింది. మరాఠీ నుంచి తెలుగుకి ట్రాన్స్లేట్ చేశారు ఆవిడ. ఈ గ్రంథం ఎంత గొప్పదంటే, గోవిందనాథ్ దబోల్కర్ అని అతను, సాయిబాబా పెట్టిన పేరు హేమాద్ పంత్. అతని పేరు గోవిందనాథ్ దబోల్కర్, కానీ సాయిబాబా హేమాద్ పంత్ అని పిలిచేవారు. ఆ హేమాద్ పంత్ ఒక మహామేధావి పండితుడు. ఈయన వేళాకోళంగా హేమాద్ పంత్ అని అన్నారు. వేళాకోళం కాదు, ఆయన ఉద్దేశమే వేరు కదా. బాబా ఉద్దేశమే వేరు. అతని చేత పుస్తకం రాయించాల్సింది. ఆ పుస్తకమే అన్నిట్లకి మూలం అండి, ఆయన రాసిన సాయి సచ్చరిత. దానిలో ఇంకా అది ఆయనకి ఎలా వచ్చింది? పిండి విసిరి గ్రామంలో ఇది 4 మూలలా పడేసి రండి అని అక్కడ ఆడవాళ్ళకి చెప్పారు బాబా. కలరా పోతుంది. కలరా పోవడానికి గోధుమ పిండికి అసలు సంబంధం ఏమిటి, ఈయనేమిటి ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నారు. అప్పటి నుంచి ఎంతో కుతూహలంతో బాబాని అబ్జర్వ్ చేయడం మొదలెట్టాడు ఈయన. ప్రతి నిమిషం ఆయన చేసే చేతల్ని. అదృష్టం ఏమిటంటే ఆయన ప్రతి లీలని, సాయిబాబా లీలనంతా ఈయన తన తర్కంతో, అంటే తన యొక్క తత్వ విచారణతో ఆయన మహాపురుషుడు, గొప్పవాడని తెలుసుకున్నాడు. భగవత్ అవతారం అని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఒక రోజు డిసైడ్ చేసేసుకున్నాడు, నేను పుస్తకం రాయాలి బాబా గురించి. ఇది నేనెంత లాభాన్ని పొందుతున్నానో, నేనెంత ఆనందాన్ని పొందుతున్నానో మిగతా ప్రజలు కూడా పొందాలి అని ఒక సత్సంకల్పంతో పొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా వెళ్ళి బాబా దగ్గర కూర్చుని, బాబా మీ గురించి, మీ లీల గురించి నాకు పుస్తకం రాయాలండి
అంటే వెర్రివాడ, నన్ను నువ్వేం అర్థం చేసుకోగలవు? నా గురించి ఎంత రాయగలవు? నువ్వు రాయలేవు, నేను రాయిస్తాను. నేను నీ చేతికి పదాలని నేను రాస్తాను, నువ్వు కాదు. కేవలం నువ్వు ఒక పరికరం మాత్రమే, రాసేది నేను, ఉద్ధరించేది నేను అని స్వయంగా కృష్ణుడు ఏ రకంగా అయితే స్వయంగా భగవద్గీత చెప్పారో, ఈ బాబా స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. నేనే రాయించేవాడిని, నేనే. గట్టిగా మాట్లాడితే ఆ హేమాత్మ సంకల్పం కూడా ఈయన అనుగ్రహమే. మన ఇంతమంది ఆ లబ్ధిని పొందడానికి బాబా అనుగ్రహం. అలాంటిది సాయి సచ్చరిత. అందుకని నాకు ఆ గ్రంథం పేరు వింటేనే ఎంతో ఆనందం అయిపోతుంది. అంత గొప్ప గ్రంథం ఇది. ముఖ్యంగా నేను చెప్పిన ఈ గ్రంథం చదవండి. ఈ సాయి సచ్చరిత మణి గారు రాసిన గ్రంథం. దాంట్లో చాలా పవర్ ఉంది అని. తర్వాత సంకల్ప ప్రకారం ఇది ఇంకా ఈ గ్రంథం ఎలాంటిదో చెప్తాను. సముద్రంలో ఖనిజాలు ఉంటాయండి, లెక్కే లేదు, లెక్క లిమిట్లెస్. అలాగా మనం చదివే కొద్దీ కొత్త కొత్త అర్థాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి. మొదట స్టార్టింగ్ లోనే ప్రతి అధ్యాయానికి మొదట రాసే ఆ విషయాలు ఉంటాయి చూడండి, అవి గనక కొంచెం కష్టపడి భావంతో మనం అర్థం చేసుకోగలిగితే మణులు దొరికినట్టే. చదివే కొద్దీ, పారాయణ చేసే కొద్దీ అందులో మణులు దొరుకుతాయి. ఇక్కడ పారాయణ అంటే ఒకటి చెప్తాను. ఎంతో మంది బాబా గురించి పారాయణ చేసేస్తారు, మొక్కుకుంటారు, పారాయణ చేసేస్తారు. మాకు తెలిసిన వాళ్ళే 1/2 గంటలో పారాయణ చేసేసానండి అంటారు. నేను విన్నాను, నాకు ఆశ్చర్యం వేసింది. సాయి సచ్చరిత లాంటి గ్రంథంలో మనం అర్థం చేసుకుని చదవడానికే మనకి టైం పడుతుంది. అలాంటిది 1/2 గంటలో పారాయణ గ్రంథం చేసేసామంటే ఆ పని చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. మాటలు నిష్ఠూరంగా అనిపించవచ్చు, కానీ మనం నిజమైన లబ్ధిని పొందాలంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రోజు కొంచెం అర్థం అవుతుంది, రేపు బాబా నాకు ఇది అర్థం కాలేదు, నువ్వే చెప్పాలి అనుకుని మళ్ళీ అంత శ్రద్ధగాను మళ్ళీ చదివితే ఇంకాస్త అర్థం. ఇలాగ ఎంతమంది నా కళ్ళతో నేను చూశానండి. బాబా భక్తుల్లో సాయి సచ్చరితని విపరీతంగా పారాయణలు చేసి జ్ఞానులైన వాళ్ళు, బాబా వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగిన వాళ్ళు ఎంతో మహాత్ములు ఉన్నారు. ఎంతో మంది ప్రవచనాలు చెప్పి ఎంతో మంచి మంచి సత్సంగాలు చేసి సాయి భక్తులనిగా మార్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇందులో తలమానికం ఎక్కిరాల భరద్వాజ. ఆయన కూడా ఇదే మూలం, ఈ గ్రంథమే మూలంగా పెట్టుకుని. అయితే అందరికీ మొదటిలోనే చెప్పాను కదా, 1వ క్లాసులోనే మనం పిహెచ్డీలు చేసేయలేం కాబట్టి సింపుల్ గా ముందు అందరికీ అర్థమయ్యి దాన్ని పారాయణ చేసుకోగలిగేట్లు సాయి లీలామృతం ఇచ్చారు. అయితే మనం ఆ స్థాయి నుంచి ఎదిగి ఈ పుస్తకాన్ని, సాయి సచ్చరితని తీసుకుని ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు నేను చెప్పబోయే 23వ అధ్యాయంలో నాకు ఎన్నిసార్లు సహంలో ఆగిపోయేది, కళ్ళమని నీళ్ళు వచ్చేసేవి. ఎంత ఆనందాన్ని, తన్మయత్వాన్ని పొందేదాన్నంటే అంత గొప్ప విషయాలు మనకి ఎంత అనుగ్రహంతో బాబా చెప్పారు అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. చిన్న విషయం చెప్పి మొదలు పెట్టేస్తా. ఒకసారి ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలు ఒక ఆవిడ చాలా వాళ్ళ ఇంటికి సత్సంగానికి పిలిచింది మమ్మల్ని. వెళ్ళి పుస్తక పారాయణ చేస్తున్నాం. సాయి సచ్చరితలో ఈ 23వ అధ్యాయంలో ఈ దీక్షిత్ మేకని చంపమని దీక్షిత్ని బాబా అనుజ్ఞ ఇవ్వడం, ఇది ఈ చదువుతున్నప్పుడు నాకు అలాగే ఒక రకమైన ఆనందం. ఆ బాబాయే దర్శనం అవుతున్నంత ఆనందం జరుగుతుంటే, అదే టైంలో ఆవిడ వెంకటేశ్వర స్వామి మీద వేసిన దండ, లిల్లీ పూల దండ గిరగిరా తిరిగిపోతుంది. దండలో ఉన్న పువ్వులు, దారం కదలట్లేదు, దండలో ఉన్న పువ్వులు తిరిగిపోతున్నాయి. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, చూసిన వాళ్ళందరూ. నా దగ్గర నన్ను అడిగారు, అంటే చూడండి అని. కానీ నేను చూసే స్థితిలో లేను. ఆ తన్మయత్వం, ఆ బాబా యొక్క ఆ దీక్షిత్ భక్తి, అసలు అందులో తదాత్మత పొందిపోయి నాకు ఈ విషయం చాలా చిన్నదిలే అనిపించిందండి. మీరు నమ్ముతారో నమ్మరో, అదే ఉంది, ఎవరికి ఏది ప్రసాదించాలో అది ప్రసాదిస్తున్నాడు.
నాకు ఇది ప్రసాదించాడు ఆ స్వామిని అలా కళ్ళారా చూసుకుంటూ బడబడా కళ్ళనీళ్లు కారిపోతుంటే ఆ తన్మయత్వం మళ్ళీ ఇంతవరకు నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత గొప్ప స్థితి ఆ పుస్తకంలో ఉంది, అది సాయి సచ్చరితలో. అందుకని ఏ పారాయణైనా మనం చేసేటప్పుడు దాన్ని భావంతో అర్థంతో చేసుకుంటే దాని లాభాన్ని మనమే పొందుతాం. మీకు టైం లేకపోతే చదవకండి, ఏదో చదివేయాలని చదివేయకండి. టైం పెట్టుకుని చక్కగా శ్రద్ధగా పావుగంట చదవండి, కానీ అర్థం చేసుకుని చదవండి. అది మీకు తర్వాత ఎన్నో లాభాలని తెప్పిస్తుంది. ఇంకా గ్రంథంలోకి వెడదాము. 23వ అధ్యాయంలో 23వ అధ్యాయంలో బాబా చెప్పినవి గొప్ప విషయాలు చెప్పడానికే. యోగాభ్యాసం చేసే ఒక భక్తుడు నానా అతను పతంజలి యోగా అని తన ప్రాక్టీస్ చేశాడు, సాధన చేశాడు. ఎంత సాధన చేసినా సమాధి స్థితి వరకు వెళ్ళి సమాధి స్థితిలో నిలబడలేకపోయేవాట. అంటే ఆ తదాత్మక స్థితికి వెళ్ళినా నిలబడలేకపోయేవాడు ఒక నిమిషం కూడా. ఇది ఇలాంటి వాటిని మహాగురువులే తీర్చగలరు. మా బాబా తీరుస్తారు రా అని నానా తీసుకొచ్చి ఈయన దగ్గరికి తీసుకురాగానే అప్పటికి బాబా ఎండు రొట్టెలు ఉల్లిపాయలు వేసుకుని తింటున్నారు, నలుచుకుని పచ్చి ఉల్లిపాయలు. ఇదేంటి ఎండు రొట్టెలు పచ్చి ఉల్లిపాయ తినే ఈయన నాకు ఈ సాధన గురించి ఏం చెప్పగలడు అని మనసులో అనుకున్నాడు. ఇతను అనుకోగానే మనసులో అనుకున్నాడు, బాబా ఎందుకు వచ్చారు నానా అంటే, ఇదిగో ఇతను ఇలాగా యోగాభ్యాసం చేస్తాడండి అంటే. అతనికి నేనేం చెప్పగలను, నేను ఏదో మధుకరం చేసుకుంటూ ఉల్లిపాయలు ఎండు రొట్టె తినేవాడిని, నాకు అంత శక్తే ఉంది అనగానే ఇతనికి అర్థమైపోయింది. ఆహా, నా మనసులో మాటని ఎలా గ్రహించారు ఈయన మామూలు ఇది కాదు, మహాత్ముడు. నేనే తప్పుగా చూసారా. మనం ఎప్పుడైనా అండి ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళాలి అంటే శంకలతో వెళ్ళకూడదు, సంశయాలతో వెళ్ళకూడదు. అసలు మనకేం తెలుసు, ఫస్ట్ అవతల వాళ్ళకి తెలుసో తెలీదో అది పక్కకి పెట్టండి. మనకేం తెలుసు? మనకేం తెలియనప్పుడు ఎక్కడ లేని సంశయాలతో ఒక మహాత్ముడి దగ్గరికి వెళితే మనం అందుకోలేం, అక్కడి నుంచి ఏది మనకు అందదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనస్సుని నిర్వికల్పంగా నిష్కల్మషంగా కూర్చోవాలి. ఆ సాక్షాత్తు భగవత్ స్వరూపమైన ఈయన దగ్గరికి నేను వచ్చాను, ఈయన నాకు మంచి విషయాలు చెప్తారు అని చెవులనే కళ్ళలాగా చేసుకుని అంత శ్రద్ధగా వినాలి. ఇది ఎవరైనా చేయాల్సిన పని. కాబట్టి అది అర్థమయ్యే అతనికి అప్పుడు మోకరిల్లి నిష్కల్మషంగా నిశ్శంకగా కూర్చుని తండ్రి నువ్వే నాకు చెప్పాలి అని మనసులో అనుకున్నాడు. అంతే, అతని సమస్యలన్నీ తీరి అతను తదాత్మత పొంది సమాధి స్థితికి వెళ్ళే స్థితికి వచ్చాడు బాబా సమక్షంలో. అంత గొప్ప గురువు ఆయన అని ఇక్కడ తెలుస్తుంది. ఇంకా శ్యామకి ఎందుకంటే అసలు బాబా యొక్క గొప్పతనమే కాదు, గొప్పతనం మహాత్ములకు ఉంటుంది అనుకుంటాం, కానీ ఆయన సింపుల్ గా ఎంతో ప్రేమతో, ఒక తల్లి ప్రేమతో చేసేవి చూస్తే ఇవన్నీ మనం కూడా తర్వాత ఆ విషయం తర్వాత చెప్తాను. ఇప్పుడు శ్యామకి పాము కరిచింది, కరవగానే అతనికి విషం ఎక్కేస్తుంది. అందరూ వచ్చి పరామర్శించేప్పటికి విషం పైకి ఎక్కేస్తుంది, మొహం ఎర్రగా అయిపోతుంది శరీరం. అప్పుడు ఎవరో చెప్పారు, మనం ఇతని దగ్గరికి వెళదాము, అక్కడ వైద్యుడు ఉంటాడు కదా, గ్రామ వైద్యుడు, అతని దగ్గరికి వెళదాం అంటే, కాదు ముందు నేను విఠోబా అతని పేరు, ఆ వైద్యుడి దగ్గరికి వెళదాం అంటే, ముందు నేను బాబా విభూతి తీసుకుని గాని వెళ్ళాను అన్నాడు. అంటే అక్కడ కూడా ఇంకా బాబాయే తగ్గించేస్తారు, మనుషులం కదండి. ఇప్పుడు నేనేనే ఏమనుకుంటాను, మానవ ప్రయత్నం చేయాలి, ముందు బాబా విభూతి తీసుకుంటాను అన్నాడు. అని గబగబా బాబా దగ్గరికి వచ్చి మసీదు మెట్లు ఎక్కబోతుంటే, కబడ్డా దిగిపో, పైకి వచ్చావంటే చస్తావు అన్నారు. అసలు ఏమిటి తల్లి తండ్రి ఎలా చూస్తారు పిల్లల్ని, నువ్వు తల్లిగా భావించి నేను లోపల అని బాధపడిపోతూ ఉంటాడు శ్యామ. నాకు చావు ఖాయం, ఈయన నన్ను దిగిపోమ్మన్నాడు, తల్లే కోపిస్తే నాకింక దిక్కెవరు అనుకుని బాబాని దండం పెట్టి కిందే కూర్చుండిపోయాడు, ఏం చేయాలో తెలియక. అయితే అప్పుడు తాత్యాన్ని పిలిపించి బాబా చెప్పారు, ఇంటికి తీసుకెళ్ళండి, అతనికి ఇష్టమైనది పెట్టండి,
రాత్రి నిద్రపోకనివ్వకుండా చూడండి, అల్లా అంతా మంచి చేస్తాడు అని చెప్పి అతనికి పంపించేశారు. పంపించాక అప్పటికి అందరి మనసు కుదుట పడింది. అంటే ఆయన అన్నది కేవలం ఆ పాము విషాన్ని, ఆ పాము ఏదైతే మృత్యువుగా వచ్చి విషాన్ని పైకెక్కిస్తుందో ఆ పైకెక్కిన దాన్ని దిగిపోమన్నారు. ఆయన వాక్కే మంత్రం అయింది అక్కడ. ఆయన ఏ అక్షంతలు, ఏ మంత్రాక్షంతలు, ఏ పాము మంత్రాలు చెయ్యలేదు. ఓన్లీ ఆయన యొక్క వాక్కు, ప్రేమతో దిగిపో, నువ్వు పైకి రావద్దు అన్నది, పైకి ఇంకా విషయం ఎక్కడానికి వీల్లేదు, దిగిపోయి వెళ్ళిపో అని చెప్పారు పాముకి. ఇది అంటే ఇంత బాబా యొక్క ఈ చర్యలను చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. కానీ ఎందుకు ఆశ్చర్యం అవుతుందో కూడా చెప్తా. ఆయన మామూలు మనిషిలా జీవించేవారు, నిరాడంబర జీవితం. మధుకరం తీసుకుని భిక్ష చేసుకుని వచ్చి రుచులకి పోయేవారు కాదు. కేవలం అలాగే మనం ఉండగలమండి, మనం ఉండలేము అనుకుంటాం, అలా ఉండక్కర్లేదు. కానీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే, జీవితంలో మనం కూడా ఇప్పుడు పొద్దున లేస్తే, నేను మామూలుగా చెప్తున్నాను, మన మన స్వభావాల్లో కొన్ని ఎలా మార్చుకోవాలో చెప్తాను. చాలా మంది అండి రేపు వంట ఏమిటో ఇవ్వాలే ఆలోచించేసి దానికో పథకాలు, ఈ శ్రద్ధ మిగతా వాటిలో ఉండదు. అంటే అది రకరకాల మనుషులు, అందరూ అనట్లేదు, కానీ ప్రతి దాంట్లో అంత శ్రద్ధ, అంత ప్రణాళిక వేసుకుని ఇంకా అదే ధ్యాసగా పొద్దున్న వేస్తే ఇంకా తినేటప్పుడు ఇది ఎంత రుచిగా ఉంది, రేపు ఏం చేసుకోవాలి, ఇది ఎంత గొప్పది, ఆ వంటకం ఎంత గొప్పది. ఇవి కూడా ఇలాంటివన్నీ మనం తగ్గించుకోవాలి. ఆకలి కోసం మనం తింటున్నాం. బాబా ఒకే మాట చెప్పారు, ఏమిటంటే రుచులకి పోకండి, 2 ఐటమ్స్ చాలు. 2 అన్నంలో కలుపుకోవడానికి 2 ఇది ఏమంటారు దాన్ని, కూర పప్పు అలా 2 చేసుకుని తృప్తిగా భోజనం చెయ్యండి, అంతకన్నా ఆలోచించద్దు. ఇది ఆయన చెప్పిందే. ఆయన మితాహారం చెప్పారు. ఎందుకు చెప్పారు? మనిషిగా సాధించవలసినవి మనం చాలా ఉన్నాయి. జీవితం అంటే ఓన్లీ తిండి కాదు, ఓన్లీ భోగాలు కాదు. అది తెలుసుకోగలిగితే నిరాడంబర జీవితంలో ఉన్న హాయి అది అందరికి అర్థం కాదు. అది అర్థమైన రోజు అన్నీ మన వశం అవుతాయి. అలాగా బాబా ఉపవాసాలు చేయనిచ్చేవారు కాదు, మితంగా తినాలి అనేవారు. ఇలా బాబా జీవిత శైలే మనకు ఉదాహరణగా ఆయన చూపించారు. ఆయనండి ఎంతో ప్రేమగా ఉండేవారు. ఆయన చేసే పనులు బ్రహ్మస్వరూపం. ఆయన నిజానికి పూర్ణ పరబ్రహ్మస్వరూపం కదా, మనకు తెలుసు కదా. ఆయన ఎందుకు అలా ఉన్నారు అంటే మానవులకి ఆదర్శంగా ఉండడానికే. అంత కాకపోయినా కొంచెమైనా మనం ఆడంబరాలకు పోయేప్పుడు గుర్తు తెచ్చుకోవాలి, ఇంత ఆడంబరాలు మనకు అవసరం లేదనుకుంటాను, బాబా భక్తులు అయింది మనం ఎలా ప్రవర్తించాలి అని గుర్తు తెచ్చుకోవాలి. బాబా యొక్క యుక్తి ప్రయుక్తులు, మర్మాలను, వారి చాతుర్య రీతిని సద్భక్తితో తెలుసుకోవాలి. బాబా పారాయణ చేస్తున్నాము అంటే ఆయన చేసే ప్రతిచర్యని గమనించి మనం ఏ రకంగా ప్రవర్తించాలో మనకి మనం చెప్పుకుంటే బాబా మన వెంట, మన లోపల ఉండి నడిపిస్తారు మన జీవితాన్ని అనేది గుర్తుంచుకోవాలి. ఇంకా మూఢనమ్మకాలు అనేవి ఎలా ఉంటాయి? ఇప్పుడు మన ఇండియాలో ఉన్న చిన్న ప్రాబ్లం అంటే, నేను అందరినీ అనట్లేదు, ఈ హిందూ ధర్మాలు, ఈ పూజలు ఇవన్నీ చాలా ఉన్నాయి, అంతకి అంత మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. వాటిని పెట్టి పోషిస్తున్నారు, దానివల్లే విమర్శకు గురి అవుతున్నాము. సో మూఢనమ్మకాలని బాబా ఏ విధంగా పోగొట్టేవారు అనడానికి, కలరా వ్యాధి వస్తే కట్టెళ్ళ బండి వస్తే ఒప్పుకునేవారు కాదుట గ్రామాల్లోకి. ఇప్పుడు మనం వైరస్ అదేమిటి, కరోనా వచ్చినప్పుడు ఎన్ని చేసాం అంటే, ఒక భయంకరమైన సమయం కాబట్టి అప్పుడు మనం చేసాం. అలాగే వాళ్ళు కలరాకి అప్పట్లో కొన్ని రూల్స్ పెట్టేసేవారు. మేకని కొయ్యకూడదు, కట్టెల్ని ఇది చేయకూడదు, సరఫరా చేయకూడదు. అంటే మరి వంటని వండుకుని ఎలా తింటారు జనాలు? అసలు కలరాకి కట్టెలకి ఏమిటి సంబంధం? పోనీ మేక అంటే ఏదో ఇన్ఫెక్షన్ వస్తుంది, ఒకదాని నుంచి ఒకటికి వస్తుంది అనుకోవచ్చు. కట్టెలకి ఏమిటి సంబంధం? కట్టెల వల్ల కలరా ఎందుకు వస్తుంది? ఇది బాబా ఎవరు అడ్డొస్తారో చూస్తాను, వాళ్ళందరూ భయపడుతున్నారు, కట్టెల బండి లోపలికి రావడానికి ఒప్పుకోవట్లేదు ఊరి వాళ్ళు. అప్పుడు బాబాయే వెళ్ళి తీసుకురండి లోపలికి, ఎవరు అడ్డొస్తారో చూస్తాను నేనని.
ఇలాగా ఎన్నో మూఢనమ్మకాలను కూడా బాబా పోగొట్టారు. ఇప్పుడు మనం బాబా భక్తులు చాలా మంది చాలా మూఢనమ్మకాలు వదిలేస్తారు. మేము కూడా మాకు ఎన్నో ఉండేవి. చిన్నప్పుడు మనకు పెద్దవాళ్ళు చెప్తారు చాలా విషయాలు. వాటిల్లో కొన్ని ఏమిటంటే ఏదో మనకి మంచి అలవాట్లు నేర్పడం కోసం చెప్తారు. బట్ మనం దాన్నే ఇదిగా తీసుకుని ఒక మూఢనమ్మకంగా దానివల్ల ప్రయోజనం ఏం లేదన్నప్పుడు అవతల వాళ్ళని బాధ పెట్టే మూఢనమ్మకాలు మనకు అవసరం లేదు. ఈ రకంగా బాబా మూఢనమ్మకాలను పోగొట్టారు. ఇప్పుడు కూడా మనం అవి తెలుసుకుని ఆయన అనుగ్రహంతో చాలా మటుకు మూఢనమ్మకాలను పోగొట్టుకుంటున్నాం. అలాగే ఇంకా ఆయన కట్టెలు తెస్తేటండి, ఆయన 4 కాలాల్లో నిరంతరం ధునిని వెలిగించేవారు కదా. అలాంటప్పుడు ఈ కట్టెలు వచ్చినప్పుడల్లా పక్కన వాళ్ళు అందరూ వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉండేవారట. ఆయన ఎంత దయామయుడు అంటే ఆ కట్టెలు ఎవరు ఏం తీసుకెళ్తున్నా ఎవరు ఏం చేస్తున్నా నవ్వుతూ అనుగ్రహించేవారట. అది ప్రేమ అంటే. మనమైతే మనదైన వస్తువుని ఎవరైనా పట్టుకెడితే మనం ఊరుకుంటామండి? అసలు ఇష్టమైన వస్తువు ఒకళ్ళు తీసుకుంటేనే మనకి నచ్చదే. అలాంటిది ధునిని వెలిగించడానికి నిరంతరం కట్టెలు వస్తే ఈ జనాలు రకరకాల వాళ్ళు స్వార్థంతో దొంగతనంగా, తలుపులు ఉండేవి కాదు మసీదుకి, దొంగతనంగా తీసుకెళ్ళిపోతుంటే కూడా బాబా నవ్వుతూ ఉన్నారంటే ఆయన ప్రేమ, ఆయన సహనం ఎంత గొప్పవో. ఎందుకు అలా చేశారు అంటే మన్ని కూడా అలా ఉండమని. అలాగే బాబా ఎప్పుడూ కూడా పరనింద చేయకండి, ఎవ్వరి మీద ద్వేషం పెట్టుకోకండి అని చెప్పేవారు. మరి నిజమైన భక్తులు అయితే మనం తొందరగా ఒకళ్ళని మాట అనేయడం, తొందరగా పరనింద చేయడం ఇలాంటివి అస్సలు చెయ్యకూడదు. దాన్ని ఆయన దేంతో పోల్చారు? పంది బురదలో దొలుతుంది, అదే గొప్ప అనుకుంటుంది, మలం తింటుంది, దాని స్వభావం అది. మనం అలా ఉండకూడదు కదా. మానవులం, జ్ఞానం ఉంది కాబట్టి ఈ చిన్న పని మీరు చేయలేరా అని అడిగేవారు బాబా ఎప్పుడు. టంగ్ కంట్రోల్, ఓన్లీ మన నాలుకని కంట్రోల్ చేసి మాటని కంట్రోల్ చేయగలిగితే అది చాలు. ఇంకా చివరిది చెప్పాను కదా, ఎంతో ఇష్టమైన ఒక సంఘటన. దీక్షిత్ మహాభక్తుడండి. ఆయన కాలుకుంటుండేదిట, చాలా ధనవంతుడు. ఆయన అందరిని అడిగాట, నా కాలుకుంటికి బాధ లేదు, మనసుకుంటి పోవాలి అని. అలా అంటే బాబా గురించి చెప్పారు నానా చందోర్కర్. సో బాబాను దర్శనానికి వచ్చి మొదటి దర్శనంతోనే సరెండర్ అయిపోయాడు ఆయన. అంత గొప్ప భక్తుడు ఆయన. దీక్షిత్ బాబా దగ్గర కూర్చున్నప్పుడు ఒకసారి ఒక బక్క చిక్కిన మేక వచ్చింది. ఆ మేకని ఆయన బాబా ఏం చెప్పారంటే, బడే మియా అని బడే బాబా ఒక అతను ఉండేవాడే. ఆయన ఈ బాబా పక్కనే ఎప్పుడు ఉండేవాడు. బాబాతో పంక్తి భోజనంలో కుడివైపు కూర్చుని ఆయన ఇది చిలుము గొట్టం వెలిగించి ఆయన పీల్చి బాబాకి ఇస్తే బాబా పీల్చేవారట. అంత ప్రేమ ఉండేది అతడు బడే మియా మీద, ఆ బాబా మీద. అలాంటి ఆ బడే బాబాని, ఒరేయ్ కత్తి తీసుకురా, ఈ మేకని నరుకు అంటే ఒక మేకని నరకాల అని సంశయంతో ఆగిపోయేట. ఆగిపోయి ఏమీ చెప్పట్లేదు బాబాకి. అప్పుడు శ్యామ ఉంటే, ఒరే శ్యామ నువ్వేనా తీసుకురా, వెళ్ళి ఆ రాధామాయి దగ్గర కత్తి తీసుకురా అని చెప్తే అతను వెళ్ళాడు. వెళ్ళి రాధామాయి దగ్గర కత్తిని తీసుకుని వచ్చాడు శ్యామ. వస్తే ఆ కత్తి మళ్ళీ ఆవిడకి తెలిసింది, రాధామాయికి మేకను చంపడానికి తీసుకెళ్లారు. చిచ్చి ఇదేం పని, ఆవిడ మహాకృష్ణ భక్తురాలు, ఒక బ్రాహ్మణ్, వాళ్ళకి అలవాటు ఉండదు ఈ కత్తులతో ఇది చేయడాలి. కాబట్టి ఆవిడ ఏం చేసింది, అమ్మో పాపం అని కత్తి తెప్పించేసుకుంది. అప్పుడు శ్యామ ఏం చేశాడు, ఇంకో కత్తి తెస్తాను స్వామి అని వెళ్ళిపోయిన వాడు మళ్ళీ రాలేదు. అయ్యో చంపాల్సి వస్తుంది అని. అయితే అప్పుడు వెంటనే దీక్షిత్ నువ్వు తీసుకుని కత్తిని తీసుకొచ్చి చంపు అని చెప్పారు. వెంటనే అక్కడ ఎవరో కత్తి తెచ్చి పెడితే దీక్షిత్ కత్తి తీసుకుని చెయ్యి పైకెత్తాడు. అందరు ఆశ్చర్యపోయారట, గ్రామస్తులందరూ. ఏమిటి, ఒక బ్రాహ్మణుడు, ఎంతో నిష్ఠాగరిష్ఠుడు, అహింసావాది, అసలు మృదువుగా మాట్లాడే ఈ బ్రాహ్మణుడు మేకని చంపుతాడా అని ఆశ్చర్యపోతున్నారట అందరూ. ఆశ్చర్యపోతుంటే అతను తీసి, బాబా నిజంగా అంటే దీక్షిత్కి కూడా బాబా నిజంగానే నాకు చెప్తున్నారా పరీక్షిస్తున్నారా అన్న ఒక భావం వచ్చి, నిజంగానే చంపమంటున్నారా బాబా
అని అడిగితే, అవునరా నిన్నే చంపమంటున్నాను, కత్తి నరుకు అని. కానీ ఎత్తి నరకడానికి ఇలా దింపుతుంటే ఆగు అన్నారట బాబా. అని నువ్వేం బ్రాహ్మడవయ్యా, తప్పు కదా, నువ్వు అలా చెయ్యొచ్చా, పైగా ఆయనే చేయమని నువ్వు ఇలా చెయ్యొచ్చా, ఇది నీకు తగుతుందా అని చెప్పేటప్పటికి దీక్షిత్ కత్తి కింద పడేశాడు. ఇంత కఠినంగా ఎలా చంపుతావు, నీకు అసలు ఎలా వస్తుంది మనసు అని చెప్పగానే కత్తి కింద పడేసి బాబా పాదాలను గట్టిగా పట్టుకున్నట్ట. బాబా, మీ అమృత వచనాలే మాకు శాసనం, నువ్వు ఏం చెప్తే అది మాకు శాసనం అంతే, మాకు వేరే ధర్మం లేదు, సిగ్గుబిడియాలు లేవు, అహర్నిశలు మీ ఆజ్ఞకు బద్దులై ఉండడమే మాకు తెలుసు అని చెప్పి కళ్ళంబడి నీళ్లు తెచ్చుకుంటుంటే బాబా దీక్షితుని పట్టుకుని నువ్వురా నిజమైన భక్తుడు అని ఆలింగనం చేసుకున్నారట. అంటే ఇందులో 3 ఉన్నాయండి: ఉత్తమ భక్తి, మధ్యమ భక్తి, అధమ భక్తి. బడేమియా దగ్గరే ఉండి కూడా బాబా ఆజ్ఞాపిస్తే కూడా చేయకుండా కూర్చున్నాడు, అది మామూలు అధమ భక్తి. మధ్యమ భక్తి, శ్యామ తీసుకొద్దామని వెళ్ళాడు, అయితే కుదరలేదు, ఆలోచిస్తూ తటపటాయిస్తూ ఉండిపోయాడు, చేద్దాం అనుకున్నాడు కానీ ఇంకా ఆలోచనలో ఉండిపోయాడు, అది మధ్యమ భక్తి. దీక్షిత్ ఆయన ఏం చెప్తే అదే వాక్యం, అది మహాభక్తి అన్నమాట. ఇవి నేను ఏకనాథ్ భాగవతంలో చాలా అద్భుతంగా వివరంగా రాస్తారు. ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకున్నప్పుడు మంచి విషయాలు ఏకనాథ్ భాగవతంలో చెప్పుకుందాం. సమయం మించిపోయింది అనుకుంటున్నాను. సుచిత్ర గారు ఆవిడే 9:30 చెప్పిందా? సరే, ఇది బాబా గురించి ఈరోజు. అంటే దీక్షిత్ యొక్క భక్తిని మనం తెచ్చుకోలేమా అంటే తప్పకుండా సాధ్యమవుతుంది. గ్రంథాన్ని పారాయణ మీద పారాయణ చేస్తూ ఆ బాబానే ప్రేమగా బాబా పాదాలని పట్టుకుని నిరంతరం ఆయన చెప్పిన వాక్యాలను గుర్తు తెచ్చుకుని మనకి తోచినంత మంచి పనులు చేస్తూ పరనింద చెయ్యకుండా నిజమైన భక్తులుగా ఉండాలంటే ఒక చిన్నది పాటించాలి. తొందరగా నోటి నుంచి వచ్చే మాటని ఎవరిని గురించి అనకూడదు. అది సులభమైందే, చాలా కష్టం అనుకుంటాం. కానీ ఇలాంటివన్నీ చేసిన రోజు బాబా యొక్క అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందంటే అది అనుభవంలోనే తెలుస్తుంది. అయితే విమల గారు, ఈ సత్సంగంలో భజన కూడా చాలా ముఖ్యం కదా. అందరూ భజనలో ఏమవుతుందంటే మనసు ఏకాగ్రతతో ఆ బాబా పాదాల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆవిడ ఒక పాట పాడేవారండి, అది పాడితే అందరికీ కళ్ళమని నీళ్ళు వచ్చేసేవి. అంటే ఆవిడ అంత భక్తి పారవస్యంతో పాడేవారు. అంత పాడకపోయినా అసలు మీకు ఆ పాట యొక్క మాధుర్యాన్ని చూపిద్దామని ఈ ఒక్క పాట నేను పాడడానికి ధైర్యం చేస్తున్నాను. మీరు అందరూ ఆనందిస్తారని నా కోరిక. నావను నడిపే నావికుడా, ఓ నావికుడా, సాయిని ఎన్నడు నీవు మరువకురా, సాయి చరణమెన్నడు వీడకురా, నీవు వీడకురా. హైలో హైలో హైలెస్సా, హైలో హైలో హైలెస్సా, కాళ్ళు తడవక కడలి దాటవచ్చునేమో, కళ్ళు తడవక భవసాగరమును దాటలేము, కాళ్ళు తడవక కడలి దాటవచ్చునేమో, కళ్ళు తడవక భవసాగరమును దాటలేము. కన్నీళ్లు తుడిచి నీ తోడుగా నడువగా, కన్నీళ్లు తుడిచి నీ తోడుగా నడువగా, సాయిరాముడున్నాడు నీ తోడుగా, సాయిరాముడున్నాడు నీ తోడుగా. సాయి చరణమే శరణం అంటే సాగురా తిన్నగా నీ పయనం, సాయి చరణమే
శరణం అంటే సాగురా తిన్నగా నీ పయనం. హైలో హైలో హైలెస్స, హైలో హైలో హైలెస్స, కడలి అంచులోన నడి సంద్రమందున నిలచి ఉన్నది మన జీవన నౌక. కడలి అంచులోన నడి సంద్రమందున నిలచి ఉన్నది మన జీవన నౌక. ఆ జీవన నౌకను అద్దరిని చేర్చగా, ఆ జీవన నౌకను అద్దరిని చేర్చగా, సాయియే కదలినాడు స్వయముగా, సాయియే కదలినాడు స్వయముగా. సాయి చరణమే శరణం అంటే సాగురా తిన్నగా నీ పయనం. హైలో హైలో హైలెస్స, హైలో హైలో హైలెస్స, నావను నడిపే నావికుడా, ఓ నావికుడా, సాయిని ఎన్నడు నీవు మరువకురా, సాయి చరణమెన్నడు వీడకురా, నీవు వీడకురా. జై శ్రీ సాయిరామ్. సాయినాథ్ మహారాజ్ కి జై.